ఉమ్మడి కుటుంబ పెళ్లి చేసామండి మా మేనమామకి. పెళ్లి చేస్తే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారండి. అయితే ఇద్దరు అబ్బాయిలు పుట్టారండి. ఆ పుట్టాక ఒక 5 సంవత్సరాలకి బాగానే ఉన్నారండి. బాగానే ఉన్నాక అప్పటి నుంచి ఏమైందంటే ఈ అమ్మాయి మీద అనుమానం పడి అనుమాన సంస్థతో అలా అలా చిన్న చిన్న గొడవలు జరిగాయండి. అలా అలా గొడవలు జరిగి ఈ అమ్మాయిని ఒకనాడు స్టేషన్కి వేసి కొట్టాడు. కొట్టారండి. వెళ్ళాం స్టేషన్లో పెట్టాం. స్టేషన్లో పెట్టాక అప్పుడు స్టేషన్ ద్వారా వెళ్తానేదని అప్పుడు కోర్టులో వేసుకుందని చెప్పి కోర్టుకి నడిచిందండి అది ముందుగా. అలా జరిగిన తర్వాత ఇంక కోర్టులో నడుతుండగా అలా అలా 2 సంవత్సరాలు అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పెద్దల సంస్థానం ద్వారా మళ్ళీ పంపమని అడిగితే మళ్ళీ పంపామండి. మా 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 మామయ్య వాళ్ళ ఇంటికి, ఇక్కడ అమ్మ కొనుక్కున్న ఇంటికాడ నుంచి వాళ్ళు అక్కడ పంపితే అక్కడికి వెళ్ళాక 4 రోజులు ఉండాక మా పెద్ద మామగారు మా చెల్లిని అలా తిట్టి ఇలా తిట్టి కొట్టాడు. కొడితిలోకి ఈ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి నన్ను ఏగనెత్తలేదు, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి వచ్చేసింది. వచ్చేసాక అప్పుడు సంఘం ద్వారా పెద్దలు పనాలి మళ్ళీ అప్పుడు అతను పోలీస్ స్టేషన్ పెడితే మళ్ళీ స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్ళి మీరు వెళ్తావు కాపురం చేస్తా లేదనమ్మా అడిగితే నేను ఆ ఇంటికి అయితే వెళ్ళనండి, మా మేనమామని కొడుతున్నారు, వేరే ఇంటికాడ ఎక్కడైనా సరే నేను కాపురానికి వస్తాను, ఆ ఇంటికి అయితే రాను, వేరే ఇంటికి అన్నారండి. అంటే ఇంకా ఆ ఇంటికి వేరే ఇంటికాడ తీసుకుంటామంటే రమ్మంటే రాలేదండి. నేను రాని ఈ ఇంటిగా ఉంటాను, కష్టం వస్తారా లేకపోతే మానే అన్నారు. అన్నాక ఎరమంచి సంఘంలో తెచ్చుకుంటామని చెప్పి వచ్చాను స్టేషన్ నుంచి. అప్పుడు సంఘంలోకి వచ్చాక అప్పుడు ఏమైందంటే సంఘంలోకి వచ్చాక సంఘం పెద్దలందరూ ఏం చేయారంటే అండి, మీరు పిల్లలు కూడా ఏం తేలుతారని అడిగితే సంఘంలోకి వెళ్ళి సంఘం పెద్దలు 5 లక్షలు కట్టండి తగ్గు తీర్తాము, మీరు తగ్గుగా అతను వాళ్ళు కడుతున్నాడు అని అన్నారు. మేము కట్టలేమండి అని చెప్పి కోర్టులో ఉంది కదా ఆల్రెడీ గొడవ ఇది ముందు నుంచి కోర్టులో తేల్చుకుంటామని మా చెల్లి అనేసి వచ్చేసిందండి. సంఘంలో వచ్చేదిలోకి ఒక 6 రోజులు మా ఆ పిల్ల ఉండే ఇంటికాడ ఉండేది. ఇంట్లోకి ఆ ఇంటికాడ నుంచే ఉంటే మళ్ళీ 6 రోజులు పోయాక సంఘం పెద్దలు బంటోదిని పంపి ఆ ఇంట్లో సామాను అంతా బయటికి పరిచయం చేయరండి. మొత్తం వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు అందరూ వచ్చి సామాను బయట పడేసి మా అమ్మగారు ఇద్దరు సామాను పట్టుకుంటే మా అమ్మగారిని మా చెల్లిని కొట్టేశాక ఎరమా నుంచి మళ్ళీ స్టేషన్కి కొట్టారని చెప్పి స్టేషన్కి వెళ్తే స్టేషన్లో చెప్పించామండి. స్టేషన్కి వెళ్ళాక సామాన్ అవి బయట పారేయారు అంటే ఎస్ఐ గారు అన్నారు, మీకు ఈ గొడవ తేలుతలేదు చెప్పి వెళ్తావా లేదని మళ్ళీ కాపురానికి ఎస్ఐ గారు అడిగారండి. అడిగితే అప్పుడు నేనేమన్నానంటే మా చెల్లి ఏమన్నదా, నేను కాపురానికి వెళ్ళను, అక్కడికి వెళ్తానన్నా కానీ వేరే ఇంటికి రమ్మంటే రానంటున్నాడు అన్నాక అప్పుడు ఈ అమ్మాయి అది ఇస్తే ఏడాకులు ఇస్తే ఇంకో కోర్టులోనే ఇస్తాను, లేకపోతే కోర్టులోనే తెచ్చుకుంటాను ఏదా అని కోర్టులో అని చెప్పి వచ్చేస్తే సామాన్ అది పారేసి ఆ ఇంట్లోంచి ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఎవరి ఇంటికాడ అలా ఉండండి, ఆ ఇంట్లో ఇద్దరు గొడవ అవుతుంది కాబట్టి మీ అమ్మగారి ఇంటికాడ నువ్వు మీ అమ్మగారి ఇంటికాడ నుండి ఉంటుంది. అలా ఉంటుండగానే అలాగ 3 నెలల పని నుంచి అలా ఉన్నదండి. 3 నెలలు ఉంది గొడవ జరిగాక ఈ 3 నెలల పని నుంచి గొడవ జరిగి అమ్మ రైలు ఫ్యాక్టరీకి వెళ్ళేదండి. ముందు నుంచి వెళ్ళేది, ఈ 2 సంవత్సరాల పని చదివేసిన కానీ వెళ్ళేది. మళ్ళీ అలాగే మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది రైలు ఫ్యాక్టరీకి. వెళ్ళి వస్తుంటే నిన్న నైట్ ఈ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళింది, నైట్ 10 గంటల 10:30 టైంకి మళ్ళీ వస్తుందండి.